ఇప్పుడు ఏదైతే మీరు జిల్లాలను పునర్వ్యవస్థీకరించారో అది గవర్నర్ గారు అప్రజాస్వామికంగా చేశారు, దీని మీద మేము కంప్లైంట్ ఇస్తాం రాష్ట్రపతికి అని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి గారు అనుకుంటా బహుశా నిన్న మొన్న మాట్లాడారు మీడియాలో. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి, రాష్ట్రపతికి, దేశాధినేత మాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు లేదా వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి, విన్నపం చేసుకోవడానికి అందరికీ అధికారం ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఫీల్ అయినప్పుడు చెప్పడానికి అధికారం. కాకపోతే ఏంటంటే రాష్ట్రపతి గారు అదే గమనిస్తారు, అదేంటి శాస్త్రీయంగా జరిగిందా, అశాస్త్రీయంగా జరిగిందా, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనేది. కాబట్టి అది అప్పటిదాకా వీళ్ళని పెద్దగా ఇది చేయాల్సిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రిరారిగేటివ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకున్న పరిధుల్లో ప్రజా సౌకర్యాలు ఎప్పుడైతే ఇండియాలో నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇది ఇస్తూ అక్కడ రాష్ట్రాలు చేసాము, అదేవిధంగా ఇప్పుడు అచ్చంపేట ఉంది, అది ట్రైబల్ ఏరియా, అక్కడంతా కొత్త రెవెన్యూ డివిజన్ స్పెషల్గా పెట్టాము. దానికి ఐటీడీఏ తర్వాత మాడాలు ఉండగానే, ఎందుకంటే ఇది ఇటువంటి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి తప్ప ఆ ప్రాంత ప్రజలు డెవలప్ కాలేరని ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఇస్తూనే ఉంటారు రాజకీయంగా చేయటానికి. ఇంకొక విమర్శ అయితే ఒకటి ఉంటుంది, అంటే బౌండరీస్ మార్చడం వల్ల ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు ఏం రాదు. ప్రజలకు కావాల్సినటువంటి ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చడం తప్ప మీరేంటంటే ఫిజికల్గా బౌండరీస్ మారుస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. ముఖ్యంగా మీకు 73, 74 అమెండ్మెంట్ తర్వాత మనకి 3 టైర్ 5 టైర్ సిస్టమ్ దేశవ్యాప్తంగా వచ్చింది, మనకి ఇక్కడ 5 టైర్ సిస్టమ్ ఉంది. సో స్థానిక సంస్థలకి నిధులు విధులు ఇవ్వటం వల్ల, వాటిని బలోపేతం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనేటువంటిది చాలామంది అంటే దీంట్లో అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు నిధులు వచ్చినప్పుడు ఒక జిల్లా పేరు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటాయి విక్రమ్ గారు. ఇప్పుడు ఆ జిల్లాలకు ఉన్నవే కదా మండలాలు, అవన్నీ ఆ జిల్లాలకు ఉన్నాయి. డెఫినెట్ లేదా అవి పర్కులేట్ అవుతాయి కదా, ఆ జిల్లాకు వచ్చినది అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు పర్కులేట్ అవుతాయి కదా. ఏదైతే పాపులేషన్ బేసిస్తా లేక అదేంటి ఆర్థిక దృష్ట్యా ఇవన్నీ అదేవిధంగా వికేంద్రీకరణ అది తప్పలేదు. అది ఇది ఇప్పుడు ఒక జిల్లాకు వచ్చే నేనే పెట్టుకుంటే నేను పెట్టుకోము కదా. జిల్లా నుంచి మండలాలకు వెళ్ళాలి, మండలాల నుంచి గ్రామాలకు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, డైరెక్ట్ జిల్లాలకు పంపకుండా లేదా గ్రామాలకే డైరెక్ట్గా పంపించేస్తూ ఉంది. ఇవన్నీ 73, 74 భాగమే కదా దాంట్లో ఉన్నాయి. కానీ నేను అనుకుంటాను వాళ్ళు చేసిన ఆరోపణలో పసలేదు. యథావిధి ఏ విధంగా అయితే ముందు గతంలో ఏ విధంగా ఫండ్స్ ఫ్లో అయ్యో గ్రామాల దాకా కూడా అవి ఫ్లో అవుతుంటాయి, దానికి ఏం విఘాతం.